అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను బియ్యం పిండితో మోమోస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా అందరూ మైదా పిండితో లేదా చపాతీ పిండితో చేస్తూ ఉంటారు. ఒకసారి ఇలా రైస్ ఫ్లోర్తో చేయండి, చాలా చాలా బాగుంటుందండి. అలాగే నా లాస్ట్ వీడియోలో నేను మైదాతో చేశానండి. ఆ వీడియో మీరు చూడలేదంటే నేను ఇక్కడ ఐకార్డ్లో లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తానండి. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ని హీట్ చేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతోనే నేను ఇందులో ఒక గ్లాస్ బియ్యం పిండిని ఇందులో వేసుకుంటున్నానండి. బియ్యం పిండిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత దీనికి మూత పెట్టేసి కొద్దిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోండి. అంత లోపల మనం మోమో స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నానండి. దీన్ని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ క్యాబేజ్ని తురిమి పెట్టుకున్నానండి. దాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక 2 క్యారెట్స్ని కూడా తురిమి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 100 grams పన్నీర్ని గ్రేట్ చేసి తీసుకున్నానండి. దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 3-4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే దాన్ని కూడా వేసేసుకోవచ్చు. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, మన మోమో స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ మనం కలిపెట్టుకున్న బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. ఇది కదా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఉండలాగా చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా మెత్తగా ఉంటుంది. 1:1 రేషియోలో పోసుకుంటే. ఇందులో నుంచి ఒక చిన్న ఉండని తీసుకొని చపాతీని ఎలా దాల్చుకుంటామో అలా దాల్చుకోవాలండి. కాకపోతే ఎక్కువ పిండి వేసుకొని దాల్చుకోవాలి, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటుంది కదా. ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఇలా రోటీలాగా చేసుకోవాలండి. దాని తర్వాత ఒక కట్టర్తో లేదా ఒక బౌల్తో ఇలా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూసిన విధంగా చేసుకోండి. ఇలా కొద్దిగా థిక్గానే ఉండాలండి. బియ్యపు రొట్టె ఎలా చేసుకుంటామో అలా ఉండాలన్నమాట. దీంట్లో మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో చూసిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎలా అయితే మనం గజ్జలకు చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోండి. జాగ్రత్తగా ఇలా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోండి. ఈ వీడియోలో చూసిన విధంగా అన్నిటినీ ఇలానే తయారు చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ రాసుకుంటున్నాను. ఇలా ఆయిల్ పెట్టిన తర్వాత మన మోమోస్ అన్నిటిని ఒకటే ప్లేట్లో పెట్టేసుకోండి. అన్నీ పెట్టుకున్న తర్వాత నేను ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ స్టాండ్ని అందులో పెట్టేసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 15 minutes కుక్ చేసుకోండి. 15 minutes తర్వాత మన మోమోస్ రెడీ అయిపోయాయండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. దీన్ని మీరు టమాటో సాస్తో కానీ సేజ్వానా సాస్తో తినండి. చాలా చాలా బాగుంటాయండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మైదా పిండితో మోమోస్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.